హలో 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 అమ్మా, వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందండి. అమ్మా, మీ నెంబరు మోక్షధర్మ యూట్యూబ్ ఛానల్ అని వాళ్ళు ఇచ్చారమ్మా మీ నెంబరు. చెప్పండి. అంటే మీరు వాళ్ళని ఏదో అన్నారట కదా, అసలు మనం అలా మాట్లాడకూడదని చెప్పి చెప్తున్నానమ్మా మీకు. మనం వేరే మతస్థుల గురించి మనం ఎందుకు మాట్లాడతాం అనేది. మేమేం అనలేదండి. ఏమన్నామండి? ఏమనలేదే. అంటే మన క్రైస్తవులు కదమ్మా, వేరే అసలు మేము అసలు ఏం అనలేదు. ఏమన్నామని చెప్పారు? ఏమో వాళ్ళు నెంబర్ ఇచ్చి మీ క్రైస్తవులే మమ్మల్ని ఇలా అంటున్నారని, అందుకే మేము. అయ్యో మేమేం అనలేదండి అసలు. ఎవరు కదమ్మా? అవునండి. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా. వందనాలండి. చెప్పండి. వందనాలమ్మా, వందనాలు. అంటే వాళ్ళు, నేను గుంటూరు అమ్మా, గుంటూరు బ్రాడీపేట 12వ లైన్లో ఉంటాను. మీకు ఎందుకు ఇచ్చారండి నెంబరు? అంటే నేను ఏంటయ్యా మీరు ఇలా చేస్తున్నారంటే, లేదండి మమ్మల్ని తిడుతున్నారు, క్రైస్తవ ఆడవాళ్ళు కూడా మమ్మల్ని అంటున్నారు, అది ఇది అని చెప్తే బాధ. ఆ వేలో అసలు మేము అసలు వెళ్ళమండి. వాళ్ళదే మేము ఛానల్ చూసి నేనే అడిగా, ఎందుకండి మీరు దేవుళ్ళలోకి వచ్చి కూడా ఇలా అలా అనకూడదు కదా. ఇంటింటికి వెళ్ళి మేము అడ్డప్ప అసలు మా సేవ విధానం వేరండి అంతా. మేము అసలు అలా వెళ్ళమండి. అలా అసలు ఆమె పేరు సుధా. నేను చాలా క్లోజ్ గా మాట్లాడుతూ, అమ్మా నీకు తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడమ్మా, నువ్వు ఒకప్పుడు తెలుసుకొని ఉన్నావు కాబట్టి నువ్వంటే నాకు చెల్లిలాగా ఇష్టం అమ్మా అని చెప్పి కూడా మాట్లాడాను. ఆయనకి అదే మోక్షధర్మ అదే చెప్పాను, మా బ్రదర్ లాంటి. ఎందుకు మీకు ఫోను ఆవిడ కనుకుంటే నాతో ఇప్పుడు కలపండి, నేను మాట్లాడతా, తను మీరే వింటారు. అదేలేమ్మా, నేను ఇంతకు ముందు చేశాను, వాళ్ళు ఎత్తలేదు. వాళ్ళదుంటే కలిపేసేసి మనకు కనెక్షన్ ఇవ్వండి, నేను ఇప్పుడు ఆ సుధతో మాట్లాడతా. అసలు మనం టీవీలో చూసి మీరు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎవరో పాస్టర్ల ద్వారా మీరు దేవుణ్ణి అనకూడదు కదా. ఇంటింటికి వెళ్ళి ఎవరో తెలియని పాపం వాళ్ళు, ఆ పామర్లు, వాళ్ళు చదువు ఏమి లేని కూలి వాళ్ళకి చెప్పి యేసుక్రీస్తు వారు ఒక దేవుడి గురించి ఎప్పుడు కూడా అలా చెప్పకూడదమ్మా. ఇంటింటికి వెళ్ళి మా వాళ్ళు ఎవరు అంటారు, మీరు అపార్థం చేసుకున్నారు, మా వాళ్ళు వాక్యం ఎందుకు మీరు నెంబర్ ఉంటే గనక కలపండి, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే నేను సుధాతో మాట్లాడతాను. నేను అసలు నేను మధ్యలో కూడా లేదు నేను ఇట్లా ఈ ఛానల్స్ చూసే నేను చక్కగా మంచిగా మాట్లాడాలి అమ్మాయితోనని మాట్లాడాను అనమాట. ఒక సహోదరి కాబట్టి అమ్మా అని నేను మాట్లాడతా. నేను నా వీడియోస్ కూడా పెడతానండి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉందండి. ఏం ఛానల్ అమ్మా అది? మాది ప్రేయర్ అండ్ షేర్ గాడ్ అని. అంతకుముందు మామూలు కోవిడ్ టైంలో జూమ్ బైబిల్ స్టడీ పెట్టినప్పుడు దాన్ని కంటిన్యూ చేసాం. మాదేమన్నా క్రీస్తు ప్రార్థనా మందిరం పేరు. విశ్వాసులు మాకు ఒక 70 మంది అలా ఉంటారండి. అంటే మేము ఒక 15 మంది మా దగ్గర. అంతే. మేము ఒక 4 సంవత్సరాలు అయిందండి పెట్టి. అంతకుముందు ఏం చేసేవాళ్ళమ్మా? మేము పరిచర్యలోనే ఉంటాం. ఒకసారి మా ఆయన గారికి ఇస్తామండి, మాట్లాడండి. ఇయ్యండి అమ్మా, అడుగుదాం, మాట్లాడదాం. వందనాలమ్మా. అయ్యా వందనాలయ్యా. అయ్యా వందనాలయ్యా. నాకు మోక్షధర్మ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు. అంటే మీరు సిస్టర్ అనుకున్నామండి. అయ్యో లేదయ్యా. నేను కూడా పరిచర్య చేస్తుంటాను, వాక్యాన్ని బోధిస్తుంటాను విశ్వాసులకి. అంటే నేను చెప్పాను, అయ్యా మా వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు, మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు, అది ఇదని చెప్పి అసలు ఎందుకు కనుక్కుందాం, వాళ్ళకి కాల్ చేయడానికి ఏమన్నా మీరు దూషించారా ఏమన్నా? అట్లా కాదు, ఇది అసలు ఎవరిని దూషించకూడదు. అవునండి, బైబిల్ మనకు అదే కదా నేర్పింది. ఎవరికి దూషించకూడదు. రెండోది ఎవరి దేవుడిని వేలెత్తి చూపకూడదు. ఉన్న మనం కలిగినటువంటి దేవుని యొక్క గుణగణాలు గొప్పతనాలు చెప్పాలి. అది కరెక్ట్ చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అపార్థం చేసుకుంటున్నారు అనుకోండి, అది వాళ్ళకి సంబంధించింది. మనం తెలిసేటట్టు కొంచెం, ఎందుకంటే మనం చెప్తే అర్థమైంది అనుకోండి తీసుకుంటారు, లేదు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారనుకోండి తీసుకోరు.
అంతేగాని మనం ఎవరో ఏదో చేస్తుంటారని మనం వాళ్ళని దూషించే అంత గొప్పవాళ్ళమేం కాదుగా మనం. అవునండి. నేను ప్రభువుని 2002లో నేను వచ్చానండి ప్రభువులోకి, యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించాను. అంతకు ముందు కూడా భయంకరంగా తాగేవాడిని, తిరిగేవాడిని, జోదం ఆడేవాడిని, అమ్మాయిని లాగం చేసేవాడిని, ఇట్లా చాలా పాడు పనులు చేసి దేవుణ్ణి ఎరిగి ఈ రోజు వచ్చి 2002 నుంచి నా నోటెమ్మటి ఇంతమడుకు ఒక్క పరుజాలంగా నన్ను తిట్టారండి, సువార్తకి వెళ్తే కొట్టారండి, రాళ్ళు ఇసిరేసారండి నా మీద. అయినా సరే నేను ఏమీ పట్టించుకోకుండా పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. అదే గొప్ప దీవెనండి. ఇంకా అసలు నేను వేరే దేవుళ్ళ గురించి కానీ ఏమీ మాట్లాడను. నా దేవుడు గొప్పతనాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ ఉంటాను. ఒకటండి, అసలు ఈ నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? మోక్షధర్మ అండి, మోక్షధర్మ. అంటే మీ క్రైస్తవులు ఇలా అంటున్నారు చూడండి, మీరేమైనా చక్కగా మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ ఫోన్లు చేసి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందండి వాళ్ళకి. నేను నిన్న ఫోన్ చేసావు 2 days బ్యాక్, నిన్న ఫోన్ చేసా, గుర్తులేదు నాకు. ఏంటయ్యా మీరు ఇలా అంటున్నారు, తప్పు కదా, మీరు సువార్త చేసుకునే వాళ్ళు చేయనియండి, మీకు వచ్చిన ఇబ్బంది ఏందని అడిగా. అంటే మీరెవరంటే నేను ఇలా విజయవాడలో ఉంటాను, అదేదని నా గురించి చెప్పు నాకు అక్క. చెప్తే మీ వాళ్ళు లేరండి, నేను 2-3 నెంబర్లు ఇస్తే ఎవరు కూడా మేము దూషించలేదండి, ప్రశ్నించాము అన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒకటండి, ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుని, ఇప్పుడు క్రైస్తవంలోనే ఎవరో తెలియక చేసినటువంటి కొన్ని తప్పులు ఉంటాయి. ఆ తప్పులను పట్టుకొని వాళ్ళు ఇప్పుడు మొత్తం తప్పు అనకూడదు కదా. అవునయ్యా, అవును. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి చేశాడండి, ఒక వ్యక్తి ప్రభువుకి విరుద్ధంగా మోసం చేశాడు అనుకోండి, అది వాళ్ళు అందరి మీద రుద్దకూడదు కదా. అవునవును. ఇప్పుడు ఏ పంటకు ఏది విత్తుతాం అదే కోస్తాం. అంటే నేను ఒకటి గమనించాను, మన క్రైస్తవులు కూడా చాలా మంది మేము ఇంతకుముందు భయంకర విగ్రహారాధన చేశాము, మేము రాముడిని నమ్మాము, కృష్ణుని నమ్మాము, ఇలాంటి మాటలు కూడా చాలా మంది చెప్తున్నారు. అందుకని వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది. మనం అలా చెప్పకుండా మన వాక్యాన్ని మనం బలపరుచుకుంటే ఈ రోజు మనం శుభ్రంగా సువార్త చేసుకోవచ్చు కదా. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు ఒకటండి, కారణం ఏంటంటే క్రైస్తవుల్లోనే పాస్టర్స్ లోనే, అంటే మనం ఎవరిని అంటాం కాదు, వాళ్ళు నేర్చుకున్నది అదే, వాళ్ళు అవలంబించేది అదే. అప్పుడు ఏమవుతుందంటే, ఒక మాట చెప్తా, నేను జీవితంలో 2 పెట్టుకున్నానయ్యా. నిర్గమాకాండం 23:13 మీతో చెప్పినట్టు వాటిని జాగ్రత్తగా గైకొనవలను, వేరొక దేవుని పేరు నువ్వు ఉచ్చరించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలయ్యా అందరూ కూడా. రెండోది, మన దేవుడు వాక్యాన్ని బలపరచడం. అంతే కదా. ఈ 2 పనులు చేయాలి. అంతే తప్పితే 3వ పని నువ్వు చేసావంటే నువ్వు క్రీస్తుకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తించినట్టే. నేను 30 సంవత్సరాలు సేవలో ఉన్నానండి. ఓకే ఓకే. 30 సంవత్సరాలు సేవలో ఉండి మా జీవితాలు దేవుని పని కొరకు ఖర్చు పెట్టి, సేవ అంటే సంఘం మాత్రం కట్టలేదు, ఒక దేనికి సంబంధించిన పరిచర్యలో ఉన్నాము, కానీ మేము పెట్టి 4 సంవత్సరాలు అవుతుందండి. పెట్టి 4 సంవత్సరాలు. నేను పెళ్లి కూడా చేసుకోలేదయ్యా. ఈ జీవితం దీనికి అంకితం. మనం ఇంకా ఈ వాక్యాన్ని మనం బలపరుద్దాం, ఆత్మని రక్షిద్దాం అని చెప్పి బలంగా నిర్ణయించుకున్నానండి. ఇప్పుడు వాళ్ళెవరో మీ వాళ్ళు అందరూ క్రీస్తుని తిడుతున్నారు, క్రీస్తుని కాదు హైందవులు తిడుతున్నారు. అంటే యూట్యూబ్ మీరు ఫాలో అవుతున్నారో లేదో, నేను చాలా వీడియోలు చూశాను. ఇప్పుడు ఒకటండి, ఇంతకు ముందు నేను విజయవాడలో సువార్త చెప్తే ఎవరు అడ్డగించేవాళ్ళు కాదండి. 2006లో 2005లో విజయవాడలో ఉన్నారా మీరు? ఉన్నామండి. ఆ పడమట సత్యనారాయణపురంలో సత్యనారాయణ గుడి దగ్గర ఐడియా ఉందా అండి? తెలుసు. అక్కడ ముఠా వాళ్ళందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు, ముఠా వృక్షాలన్నీ ఉంటాయి. తెలుసు. అక్కడ పాత బిల్డింగ్ ఉంటే దాంట్లో ఉన్నామండి. అప్పుడు నేను 2008-2009 సువార్త చెప్పినట్టు ఎవరు అడ్డగించేవాళ్ళు కాదు అసలు.
అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంకో సువార్త చెప్దామంటే ఒక లైన్ పోతే ఓకే, కానీ ఇంకో లైన్ పోతే ఏదో ఒక అబ్జెక్షన్ చెప్తున్నారు. మా ఇంటికి ఎందుకు వచ్చావు, మా లైన్కి ఎందుకు వచ్చావు అని. చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. మనం ఎవరినైనా విమర్శతో కాదు కానీ ఒక చిన్న మాట తలంచుకొని సైలెంట్ గా వెళ్ళిపోయేవాడిని. నేను ఎదురు చెప్పేవాడిని కాదు. వాళ్ళు నన్ను బూతులు తిట్టేవాళ్ళు. కొంతమంది అయితే రాళ్ళు వేసారు. నేను ప్రభువు కోసం తలంచుకొని వెళ్ళిపోయానయ్యా. చెప్పండి. నేను ఒకటి చెబుతానండి. మతాల్లోకి వెళ్తే దేవుడు దొరకడు. మతాల్లోకి వెళ్తే దేవుడు దొరకడు. అది హైందవ మతమా, క్రైస్తవ మతమా, లేకపోతే జైన్ మతమా, ఏ మతములో కూడా దేవుడు దొరకడు. దేవుడి పేరట సృష్టించినటువంటి అక్కడ క్రైస్తవులో కూడా అలాగే ఉంది. క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవులో కూడా మత ఛాందస్వాదులు ఉన్నారు. క్రైస్తవుల మన 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 మత మార్గానికి అడ్డుపడుతున్నారండి జనాలందరూ కూడా. వీళ్ళు గనక నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నట్టే మనకి కష్టాలు వచ్చేవి కాదు ఈ రోజున. మత ఛాందస్వాదులు చెప్తున్నా మీకు. క్రైస్తవుల్లో అండి మత ఛాందస్వాదులు ఉన్నారు. ఏంటి చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. ఒకడేమంటాడంటే, చెప్పండి సార్, నేను కూడా తెలుసుకుంటాను. ఒకడేమంటాడంటే ఆడపిల్లల్ని గాజులు వేసుకోకూడదు అంటాడు. ఒకడంటాడు బొట్టు పెట్టుకోకూడదు అంటాడు. ఒకడంటాడు పువ్వులు పెట్టుకోకూడదు అంటాడు. ఏమండి, ఒకడంటాడు వాళ్ళెవరో విగ్రహారాధికి సంబంధించి పెట్టిని మనం తినకూడదు అంటాడు. చెప్తున్నానండి, తినకూడదు అంటాడు. ఇంకొకడు ఇవన్నీ రకరకాలైనటువంటి బోధలు. అవునయ్యా, అవునవును. విగ్రహారాధన అనేది, ఆ విగ్రహారాధన అనేది ఏంటో తెలిస్తే అది హైందవులు కూడా మనం చేస్తున్నాం. విగ్రహారాధన అంటే పాస్టర్లు దేవుడిగా చేస్తున్నాము, లేకపోతే వస్తువులు దేవుడిగా చేస్తున్నాం, ఇల్లు దేవుడిగా చేస్తున్నాం. విషయం చెప్తాను, మధ్యలో వస్తున్నాయి ఏమనుకోద్ది. శాలిం రాజు అని చిలకలూరుపేటలో ఉన్నాడు. పేరు ఎప్పుడైనా విన్నారయ్యా? తెలుసమ్మా, చూస్తున్నానండి. ఏమండి, ఇప్పుడు ఆయన వాక్యం చెప్పుకోకుండా మల్లెపూలు పెట్టుకుని బజారు మనుషులు అన్నాడండి. మన మేరీని భయంకరంగా దూషించారు. తెలుసా మీకు ఆ సంగతి? ఆ విషయం పట్టుకొని కాదండి ఎవడో గోపి సనాతన సేన అని ఒకడు, ఇకపోతే ఇలా రకరకాలుగా ఉన్నోళ్ళంతా కూడా భయంకరంగా దూషించారు మేరీని. దేవుని నామము మిమ్మల్ని బట్టి నా నామము దూషించబడుతుంది అని దేవుడు చెప్పాడు కదా. ఇంకోటి సాలేం రాజు గురించి నేను విన్నాను. నిజంగా ఇంకోటి చెప్పనండి. చెప్పండి అయ్యా, చెప్పండి. పువ్వులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ బుద్ధి ఉండాలి కదా. మనుషులు అనుభవించడానికే కదా. ఇప్పుడు మన బైబిల్లో జంతువులు మన కోసం. చెప్పండి. మల్లి పువ్వులు ఉన్నాయండి. మల్లి పువ్వులు సువాసన వెదజల్లుతాయి. దాని యొక్క రూపం తెల్లగా ఉంటది. సువాసన వెదజల్లుతుంటాయి. అవి నీళ్లు పెట్టుకుంటే తలలో గాని రకరకాలైనటువంటి రాత్రి నిద్రించేటప్పుడు పువ్వులు పెట్టుకొని స్త్రీ పడుకుంటే భార్యాభర్తలో పురుషుడు ఎలాగ నెత్తిమే పూలు పెట్టుకోడు కదా. కనుక భార్య పువ్వులు పెట్టుకుంటే ఆ వాసన వల్ల లేకపోతే దాని వల్ల కొన్ని క్రిములు చచ్చిపోతాయి. అవునయ్యా, అవును. అది అసలు బైబిల్లో పూలు పెట్టుకోవద్దని కానీ బొట్టు పెట్టుకోవద్దు కానీ ఎక్కడా లేదయ్యా. బైబిల్ మొత్తం చదివా నేను. ఇదంటే ఎలా ఉంటదంటేనండి, శాలేం రాజు పువ్వులు పెట్టుకోవద్దు అన్నాడు. శాలేం రాజుని పువ్వులు పెట్టుకోవద్దు అన్నప్పుడు సరే బట్టలు కూడా వేసుకోవద్దని చెప్పాలిగా. అది చెప్పాడు. అది వాడి వల్ల సగం క్రిస్టియానిటీకి ఎంత అవమానం జరిగిందో అండి వాడి వల్ల. కాదండి, అలాంటి వాళ్ళు ఆయన ఒక్కడ వచ్చాడు కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునయ్యా. వాళ్ళందరూ ఏంటంటేనండి, ఎవరైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిందే. సార్, ఇంకొక మాట విన్నానండి. చెప్పండి. గుణదల్లో మేరీ మాత ఉంటుంది కదా, ఆమె విగ్రహాన్ని బొక్కబెట్టి సెక్స్ చేస్తారని దుర్మార్గుడు అన్నాడండి. ఇది ఈ శాలిం రాజు ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలు చాలా మంది చాలా ఘోరంగా అవమానించారు మేరీ మాతని. ఇప్పుడు ఏం లేదండి, వీళ్ళు చేసే పనులు అలాంటివే. వీళ్ళు చేసే పనుల్లో అరే
జ్ఞానం లేదు, జ్ఞానం బైబిల్ కరెక్ట్ గా తెలిస్తేనండి ఇలాంటి పనులు చెయ్యడు. మాది ఎలా ఉంటదంటే అండి, మాది గొప్పతనం కాదు కానండి, బైబిలులో ఏది దేవుడు చెప్పాడో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. మొత్తం చేసేసాం అనుకుంటా, ప్రయత్నిస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడో ప్రయత్నిస్తా ఉంటే పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తా ఉంటాం. ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోకం రాడండి, గుర్తుపెట్టుకోండి మీరు కూడా. రకరకాలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి అంటేనండి, ఒక ఆయన పొద్దున చూసా, ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఇది మన విజయవాడలో మీటింగ్ పెట్టి స్వస్థతల మీటింగు. అసలు రెండో మన క్రిస్టియన్ మన వాళ్ళకి దెబ్బ ఏంటంటే ఆ రెండో స్వస్థతలండి. ఆ స్వస్థతల మీటింగ్ అండి. ఆ స్వస్థతల మీటింగ్ లో నిజంగా నేనేమంటానంటే, స్వస్థత అనేది దేవుని శరీరం ఒకటండి, శరీరానికి స్వస్థత అనేది దేవుడు లోపల రోగ నిరోధక శక్తి ఇచ్చాడు. అది కరెక్ట్ అండి, కరెక్ట్. పైగా మీకు ఇంకొక గొప్ప మాట, బైబిల్లో ఒక మాట ఉందండి, మనం వినే మాటలో మనం వినేది ఉందో చూసారా, మన మాటలు చెడ్డ మాటలు, ఆ చెడ్డ మాటలు ఎప్పుడైతే వింటున్నామో చెడ్డ సమాచారం శరీరానికి డ్యామేజ్ అవుతుందండి. చెడ్డ సమాచారం మనం విన్నామంటే డ్యామేజ్ అయిపోద్ది. అంతే 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 అంతే. ఎముకలకు కుళ్ళు అంతే. ఆ చెడ్డ సమాచారం మనం వినుకోకుండా ఉంటే మన శరీరం మన బాగుంటది, మన శరీరానికి కూడా నష్టమే చెడ్డ సమాచారం. ఒక విషయం చెప్తాను, మీరు సువార్తకి వెళ్తారా? సువార్త అంటే ఒకటండి, మేము ఎక్కడన్నా ప్రార్థన ఉంటే ప్రార్థన చేసి వస్తాం. వెళ్తుంటానయ్యా. అదేలేండి. కారణం ఏంటంటే ఈ రోజు నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు సువార్తకి, ఎందుకంటే ఎక్కడ బట్టి తిడుతున్నారు, కొడుతున్నారు. కారణం ఎవరు? ఈ శాలెం రాజులు అంటే చక్కగా వాళ్ళు ఏసీలో కూర్చుంటారండి. 30 ఏళ్ళు తిరిగానండి నేను. ఏసీల్లో కూర్చొని వాడు నోటికొచ్చింది మాట్లాడతాడు, అవన్నీ హిందువులు విని మన మీద పగబట్టేసి వాడిని ఏమీ చేయలేక ఆ పగంతా మన మీద తీర్చుకుంటున్నారు ఈ రోజు. ఈ విషయాన్ని మీరు గమనించారా? ఇప్పుడు వాళ్ళు చెప్తానంటారా, మనం తెలిసినట్టు బోధించకపోతే మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు. మనం తెలిసినట్టు బోధించకపోతే వాళ్ళకి ఎలాగే తెలియదు. తెలిసి తప్పు చేస్తే 2 అంతలు, తెలియక తప్పు చేస్తే 1 క్షమాపణ ఉంది. తెలిసి తప్పు చేస్తే క్షమాపణ లేదు, అన్నటికీ లేదు అసలు. అది దాన్ని బేసిక్ నేను 30 సంవత్సరాలు ఈ సువార్త పరిచర్యలో తిరిగానండి. అప్పుడు రోజు తిరిగినప్పుడు బానే ఉందండి, ఎవరు అడగించేవాళ్ళు కాదు కదా. కాదు, మీరు ఎక్కడ మీరు ఎక్కడనండి? గుంటూరు అండి. గుంటూరు. మరి మీరు ఎక్కడ దీంట్లో కొంచెం ప్రావీణ్యత సంపాదించారు? ఎక్కడన్నా నేర్చుకున్నారా? లేదు 2002లోనే నేను ఒక పాస్టర్ గారి దగ్గర వాక్యం నేర్చుకుని ఆయన దగ్గరే ఉంటూ ఒక 5-6 సంవత్సరాలు ఆయన దగ్గరే పరిచర్య చేస్తూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అలా చిన్నగా ఆయన దగ్గరే ఉంటూ తర్వాత బయటకు వచ్చి ఒక చిన్న సంఘం పెట్టుకున్నాను అయ్యా నేను. గుంటూరు పాస్టర్ గారు. ఆయన పేరండి దావీద్ అండి. దావీదు ఇప్పుడు కాదండి, ఆయన ఓయబ్బా అప్పుడు మేము ఉన్నప్పుడే ఆయనకి పెద్ద వయసు. ఆయన ఇప్పుడు లేడనుకుంటా, పెద్ద ఇప్పుడు 2005 కాదండి, 7 ఇప్పుడు పరిచయాలు పోయినాయి ఆయనతో మనకి. అదే అండి, ఎప్పుడు కూడా సత్యం కాకపోకుండా మా బాధ అండి. అంతే అంతే. సత్యాన్ని యేసు ప్రభు వారు బోధిస్తుంటేనే ఆలనాడు దెయ్యాలు పట్టిన వాడు అన్నారు, బయలుబుజ్జి అన్నారు, లేకపోతే రకరకాలైనటువంటి ఆయన్నే ఈ సమాజం ఆయన్నే నమ్మలేదు. దెయ్యాలు బట్టి ఆయన దెయ్యం బోధ అన్నారు. అసలు నువ్వు మా ఊర్లోకి రావద్దే అని కొంతమంది అన్నారు ఆయన్ని. అవన్నీ ఆయన ఉన్నప్పుడే కొన్ని జరిగినాయండి. అవునండి, అవును. కనుక ఇవన్నీ మనం ఒకటేనండి, మనం 5 10 మందినైనా మంచి మాటలతో దేవుని యొక్క సువార్తతో ఉన్నదన్నట్లు బోధించి
దేవుని వైపుకి నడిపిస్తే అంతకన్నా భాగ్యం ఇంకోటి లేదు. అదే అండి, కరెక్ట్ చెప్పారు. అదే వీళ్ళ వల్లే అండి నేను చాలా ఇబ్బంది పడుతున్నా. వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏముంటుంది, హాయిగా ఏసీల్లో కూర్చుంటారు, 4 వాక్యాలు చెప్పుకుంటారు, సాయంత్రానికి కలెక్షన్ 1 లక్ష 2 లక్షలు కలెక్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోయి లోపల కూర్చుంటారు. అండి ఒకటే అండి, ఇప్పుడు పౌలు గారు ఒక మాట అన్నాడు కదా, చెప్పండి చెప్పండి. ఇక్కడ ఉన్న దానిని బట్టి నువ్వు దీన్నే ఇది అనుకోని నీ అంత దౌర్భాగ్యుడు లేడని ఒకటే చెప్పాడు. అవునయ్యా, అవును. ఇది అదే ఈ లైఫ్ లో ఈ జీవితమే నీది ఇదే అనుకుంటే అంతకంటే దరిద్రం ఇంకోటి లేదని చెప్పాడు పౌలు గారు లాంటి. బైబిల్ ఎప్పుడు సత్యమైందండి, సత్యము కాకపోకుండా ఉండదు. దేవుడు ఎప్పుడు దేవుడే, దేవుడిని కాదని ఎంతమంది అన్నా ఆయన దేవుడే. కనుక ఇలాంటి వాళ్ళంతా కాలగర్భంలో ఇలాంటి వాళ్ళంతా కలిసిపోతా ఉంటారు. అవునయ్యా, అవును. వాద ప్రతివాదనలతో మనిషి కాలక్షేపం చేశాడా, లేనిది ఉన్నట్టు అందులో కలిపాడా, బైబిల్లో లేనిది ఉన్నట్లు బోధించినా లేనిది ఉన్నట్టు కలిపినా లేకపోతే దాంట్లో కొంత తీసేసి చెబుతున్నా శిక్ష 7 అంతలు ఉంటది. అవునయ్యా, అవునవును. కనుకండి ఆవిడ ఎవరో అమ్మాయి ఎవరో అంటున్నారు కదా. అవునయ్యా, మోక్షధార. ఒకసారి ఫోన్ ఇచ్చి నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను వాళ్ళతోటి. నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, అయ్యా ప్రభు గురించి మీరు దుష్ప్రచారం చెయ్యొద్దు, మీకు నచ్చకపోతే మీరు ఇంట్లో మీ దేవుణ్ణి పూజించుకోండి అని కూడా చెప్పానయ్యా. అంతే అంతే. వాళ్ళకి నేను అనుకుంటున్నానండి, ఇప్పుడు అలాంటి వాళ్ళు పబ్లిక్ గా చెయ్యక్కర్లా, పబ్లిక్ గా వెళ్ళి ఇలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని చెయ్యక్కర్లా. అసలు నువ్వేం చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నించాడు అనుకోండి, ఇప్పుడు నీ ఇంటి వారిని నువ్వు అసలు ఎలా ఉండాలో చూసుకో, తర్వాత చేయగాని ఉన్నాయి లేని ఉన్నట్టు ప్రచారం చేస్తూ లేకపోతే ఇటుకో పేర్లు పెట్టుకొని దేవుడు అంటే భయం లేకోకుండా దేవుడు తలుచుకుంటే ఎలా ఉంటుందో చరిత్రలో చూపించాడు దేవుడు. చరిత్రలో జలప్రళయం రప్పించాడు, సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేశాడు, లేకపోతే కొన్ని వేల మంది పరో సైన్యాన్ని కలిపేశాడు, కొన్ని లక్షల మంది దేవుణ్ణి తెలుసుకున్నా అన్నటువంటి వాళ్ళు మోషే గారు ద్వారా కొన్ని లక్షల మంది బయలుదేరినప్పుడు వాళ్ళందరినీ రాలిపోయేటట్టు దేవుడు చేశాడు. ఇవన్నీ చరిత్ర. గుంటూరు, మీరు విజయవాడ? మాది విజయవాడ అండి. ఎక్కడండి విజయవాడలో? ఫారింగ్ అండి. ఫారింగ్. ఓకే. అంటే చర్చి కట్టుకున్నారయ్యా మీరు? ప్రార్థనా మందిరం ఉంటుందండి. ప్రార్థనా మందిరం ఉంది. మా ఓన్గానే కడతాం, ఎవరి డబ్బులు అక్కర్లా. ఏమంటే అసలు ఒకరి డబ్బులు అవసరం లేదు, మన కష్టం ఏదో మనం చెయ్యాలి. అంతే అంతే. దేవుడు తినటానికి ఆరోగ్యం ఇచ్చి తినటానికి ఉండి ఎవరికన్నా కొంచెం పెట్టగలిగే అవకాశం దయచేస్తే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. అంతే అంతే అంతే. ఈ బైబిల్ గురించి కొంచెం స్టడీ ఎక్కువ చేస్తామండి మేము. మీరు చదివారా బైబిల్ బాగా? బైబిల్ అంటేనండి నా 30 సంవత్సరాలు సేవా అనుభవం ఉందండి. బైబిల్ చదివాము. నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు చేస్తారయ్యా, డిబేట్ చేస్తావా, బైబిల్ గురించి తెలుసా అంటే చేయకూడదు, నాకు బైబిల్ తెలియదయ్యా, అసలు నేనేదో దేవుడు వాక్యం చెప్పుకొని బతికేవాడిని, అసలు నాకు అలాంటి పరుష పదజాలం నా నోటెమ్మటి రాదు, నాకు అసలు ఆ బైబిల్ గురించి నా వాక్యం నేను చెప్పుకున్నాను తప్ప డిబేట్ చేయనని చెప్పా. డిబేట్కి వెళ్ళాడంటే అది ఒక్క అగ్రగణ్యుడిగా ఉన్న ఈ మధ్య చనిపోయాడు చూసారా, ప్రవీణ్ పగడాల. అవునండి, అవును. దుర్మార్గుడే అండి అతను. అందరూ అంటారు కానీ మంచోడని. అతను వల్లనే చాలా మడుకు హిందువులు తిరగబడ్డారండి ఈ రోజు. అతను ఏం చెప్పాడంటే, ఎంతసేపు విగ్రహారాధనని అంటాం, మన ఈ హిందూ దేవుళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు ఇట్లా చేశారు అని చెప్పి వాళ్ళని విమర్శించడం, బ్రిటిష్ వాళ్ళని పోగొట్టడం, క్రిస్టియానిటీకి అతను మేలు చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అంతా వ్యతిరేకం చేశాడు అతను. ఒకటండి, లెక్క దేవుడికి ఎవరు అప్పచెప్పాలి? ఆయనే అప్పచెప్పాలి.
అంతే. ఇప్పుడు హిందువులందరూ ఏమంటున్నారంటే అండి, ప్రవీణ్ పగడాల్ నిజంగా దైవజనుడు అయితే ఎందుకు చచ్చిపోయాడు, యేసు ప్రభు ఎందుకు చెప్పలేదు, కల్లో మాట్లాడేవాడు కదా అని చెప్పి చాలా దారుణంగా అసలు విమర్శించారండి. నేను ఒకటి చెబుతా, ఎవరికి ప్రశ్నకి జవాబులు ఉండవు. ఇప్పుడు ప్రశ్న వేసాడానికి జవాబు ఉండదండి అసలు. నేనైతే నాకు ప్రభువు కనపడ్డాడు మాట్లాడారు ఇలాంటి మాటలు చెప్పనయ్యా. ఎందుకంటే రేపు పొద్దున మనకి ఏదో జరుగుద్ది, కింద పడతామో కాలు ఇరుగుద్దు లేకపోతే ప్రభు నీకు ఎందుకు చెప్పలేదని ఎక్కిరిస్తారు వీళ్ళంతా. కనుక ఒకటండి, నా సలహా కానీ నాది ఏంటంటే, చెప్పండి మనం ఎలా ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలండి. ఎవరన్నా దూషించాడు అనుకోండి, ఇవన్నవాడు చెప్పవచ్చు, ఇవన్నవాడికి వదిలేయటమే. అంతే కరెక్ట్. రెండోది, సువార్త వినలేదు అనుకోండి, కాళ్ళు దులిపేసి వచ్చేయమన్నాడు. కరెక్ట్. అంతే కనుక సరేనండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, మా వీడియోస్ పంపిస్తాము. పంపించండి అమ్మా, పంపించండి. మా పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మీ పేరేంటన్నారు? నా పేరు రాజు అమ్మా. ఇప్పుడు ఎలీషాగా మార్చుకున్నాను. ఒకప్పుడు రాజుగా ఉండేది, ఇప్పుడు ఎలీషా అని మార్చుకున్నాను. అలాగే, గుంటూరు అండి? అవునమ్మా. సరే, మీరు సేవ్ చేసుకోండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఓకే అమ్మా. మా వీడియోస్ వస్తాయి, మీరు చూద్దరు. తప్పకుండా. మా విధానము అవన్నీ మీరు తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా మీకు దానిలో ప్రశ్న ఉన్నా అడగచ్చు తర్వాత. తప్పకుండా. ఓకే అండి, సరే. ఎవరు? ఈ నెంబర్ ఇప్పుడు ఈ నెంబర్తో మాట్లాడారుగా మీరు? అవును. ఏమైనా సరే మీరు ఎలా ఎందుకు చేశారో నాకు తెలీదు. మేము కూడా దేవుని పరిచర్య చేస్తున్నాము. మేమైతే ఎవరిని ఏమి అనేవాళ్ళం కాదు. మేము కూడా ఒకప్పుడు అన్యులమే. మేము కూడా గ్రంథాలు చదివిన వాళ్ళం. మేము బాగా పూజలు చేసిన వాళ్ళమే. నాకు అన్ని గ్రంథాలు చదివా. ఒక సంస్కృతం మాకు రాదు, అంతే తప్ప అన్ని తెలుగులో ఉన్నాయన్నీ చదివాం. ఏదైనా సరే నలుగురికి మంచి పంచటమే, మంచి మాట పంచటమే. మనం ఎంతకాలం ఉంటామో భూలోకంలో తెలియదు. ఇక్కడ ఒక మాట అబ్జెక్షన్ ఉంది మీరు మాట్లాడిన దాంట్లో. చెప్పండి. అన్ని గ్రంథాలు చదివే అన్నారు కదా, మరి బైబిల్ కి హిందూ గ్రంథాలకి తేడా మీరేం గమనించారు? గమనించాను కాబట్టి ఏం గమనించారు? యేసుక్రీస్తు వారు పాపు అంటే ఒక చెడ్డ మనిషిని కూడా మంచిగా ప్రేమించి కరుణామయుడు. కాదమ్మా, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, 10 రేపులు 10 మర్డర్లు చేస్తే అతను కూడా ప్రేమిస్తాడా యేసయ్య? అని కాదుగా. ఇప్పుడు మీరు ఇందాక సేవ చేసినట్టు కాదు. నేనే గోపి, నాదే గోపి సనాతన యూట్యూబ్ ఛానల్ మోక్ష ధర్మం నాకు ఇచ్చారు. మీరు ఎవరో కనుక్కున్నామని నేను కాల్ చేసి కాదమ్మా. ఇప్పుడు ఒక నిమిషం అంతే చెప్తున్నానమ్మా. ఎవరో మన బైబిల్ గురించి విమర్శిస్తే మీరు ప్రశ్న అడుగుతున్నారు, నన్ను చెప్పనేయండి. ఎవరో మన బైబిల్ గురించి దూషిస్తున్నారు. మీ పరిచయం మీరు చేసుకోక వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదండి. తప్పు కదమ్మా, ఎందుకు చేయాలి మీరు? తప్పు కదా అది. ఈ వాక్యాన్ని అభ్యంతరం లేదు, ఎవరిని చెప్పలేదు. కాదమ్మా, నువ్వు హిందూ గ్రంథాల గురించి తక్కువగా మాట్లాడి ఈ రోజు భారతదేశం మొత్తం బతుకుతుంది హిందూ గ్రంథాల గురించే కదా. ఒక స్త్రీ పతివ్రత అన్నా గానీ, ఒక భార్యాభర్తల అనుబంధం కానీ నేర్పించింది ఎవరు? బైబిల్ ఏం నేర్పించిన? భార్యాభర్తల అనుబంధం ఏం నేర్పించిందమ్మా బైబిల్? బైబిల్ భార్యాభర్తల అనుబంధం గురించి ఏం నేర్పించిందో మీరు చెప్పండి, నేను వింటాను. ఇప్పుడు అది ఉంది అందులో చూడండి. ఎక్కడ అసలు బైబిల్ ఒక పతివ్రత పేరు చెప్పండి అమ్మా. మీరు బైబిల్ ఒక పతివ్రత పేరు చెప్పండి. మాట్లాడతారు అడిగిందని బైబిల్లో ఒక పతివ్రత పేరు చెప్పండి. ఇప్పుడు అట్లా కాదు, పతివ్రత మా భారతదేశంలో స్త్రీలందరూ పతివ్రతలు గర్వంగా చెప్పుకుంటా. మీరు బైబిల్ నమ్మిన స్త్రీ ఒక స్త్రీ పతివ్రత పేరు చెప్పండి. మీరు తప్పు కదా మీరు చేయటం
తప్పు, మీరు చేయటం తప్పు. అసలు మాట్లాడితే మేము డైరెక్ట్ గానే మాట్లాడాం కదా. నేను అదే అసలు మీ ఉద్దేశం ఏంటో కనుక్కున్నామని తప్ప మీరు కూడా ఇప్పుడు అర్థమైంది నాకు. మనం కూడా హిందూ గ్రంథాలు చదివా? నువ్వు హిందూ గ్రంథం ఏ గ్రంథం చదివా? తోటి సహోదరులమే కదా. హిందూ గ్రంథం ఏం చదివావు? హిందూ గ్రంథం ఏం చదివావు? ప్రతి దాన్ని చదివాం. ప్రేమ కలిగి ఉన్న దేవుడుగా మేము గుర్తించాం అంతేనండి. 4 మటలు 4 రేపులు చేస్తే వాడిని ప్రేమిస్తామా? మాకు అవన్నీ దోచుకుపోతాం, మొత్తం మీ ఆస్తి అంతా దోచుకుపోతాను. ప్రేమిస్తారా మీరు? మరి ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఇది కాన్సెప్ట్. గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ తప్పు చేసిన శిక్ష పడాల్సిందే. ప్రేమించేది డైరెక్ట్ చేయట్లా, ఆలోచన పాపులను పిలవచ్చు, నీతి మంతులు పిలవరాలేదు అన్నాడు. అవునా యేసయ్య? ఒకటి చెప్పండి, మరి పాపం ఎవడు? రేపు చేసేవాడు, మరణం చేసేవాడు, దొంగతనం చేసేవాడు పాపి. మానవ జన్మ పాపమా? అన్ని జన్మల్లో ఉత్తమైన మానవ జన్మ. ఎందుకో చెప్తా నేను, ఒక మాట వినండి అమ్మ, మీరు ఆగండి. ఇంకా అన్ని జన్మల్లో మానవ జన్మ ఎందుకంటే ఒక తల్లితో చేసేది ప్రపంచంలో జంతువులన్నీ చేస్తాయి, కానీ ఒక మనిషి మాత్రమే చేయడు. తల్లితో చెల్లితో అన్ని జన్మల్లో కన్నా ఉత్తమైన మానవ జన్మ. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ చేస్తాం మనం. అది పాప జన్మ ఎలా ఏం మాట్లాడుతున్నారు? మీకు నాలెడ్జ్ ఉందా? హిందూ గ్రంథాలు చదివానన్నారు? మాకు అసలు ఏమి లేదండి. అన్ని జంతువుల్లో కూడా జ్ఞానం గల జంతువు నటించడం తెలీదు. బయట పాపులను పిలవచ్చు, నీతి మంతులను పిలవరాలేదు. మానభంగాలు క్షమిద్దాం. ఏ కదమ్మా నువ్వు చెప్పి, నువ్వు నటించలేదమ్మా. హిందూ గ్రంథాలు ఇప్పుడు మీ వారు మీరు అన్యంగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? రామాయణమే కారణం, బైబిల్ కారణం కాదు. బైబిల్ నుండి అయ్యే ఉంది, ఇంకేమున్నాయి? మంచి ఏముంది దాంట్లో? డైరెక్ట్ గా అడగండి, నటించదాకండి. నటించడం కాదు మరి, నువ్వు చేసింది అదే కదా. మీరు క్రైస్తవులందరూ నటిస్తారు, నటించి గొంతులు పీకలు కోచి మతం మారుస్తారు. మీరు ఎందుకండి ఎందుకు మాట్లాడుతున్నారు? అనవసరంగా మాట్లాడకూడదండి. చెప్పు. మనము ఒక మంచి మాట చెప్పు, గ్రంథం పేరు చెప్పు. అదే ఏం చదువుతాను ఏం గ్రంథం చదివి అసలు పేరు చెప్పు. మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పండి. శాంతి ప్రేమ అంటే శాంతి ప్రేమ అంటే ఏం ప్రేమ? ఏం ప్రేమ? యేసు నన్ను ప్రేమిస్తాడా? అలాగే కడుపు చేయించుకొని మోసం చేసింది యేసేపుని, తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకండి బాబు అలా అన్ని తప్పు. ఎందుకు మూట కట్టుకోవాల్సిన అవసరం చరిత్ర తెలియకోకుండా మీరు మనం ఎప్పుడు ఒక మనిషిని రామాయణం చూసి నీ కుటుంబం బతుకుతుంది, ఈ రోజు బైబిల్ చూసి నీ కుటుంబం బతకట్లా. మీరు అలాగే అది ఎంత నటించేశారు అంటే నాకు అదే స్పెషాలిటీ. అదే అసలు ఎటు కావాలంటే ఎటు జీవించగలను, పాస్టర్ అవుతారని ఎత్తగలను, ఒక మతోన్మాది అవతారం ఎత్తగలను. నా స్పెషాలిటీ అది. మరి అందుకే నాకు ఇచ్చారు వాళ్ళు నెంబరు. కన్నింగ్ ఫెలో నేను. దొంగ మాటలు చెప్పిన వాడికంటే కన్నింగ్ ఫెలో నేను. ఓసర వెళ్ళి చేస్తలు అంటారు. అదే మరి ఓసర వెళ్ళి చేస్తలే కదా. అయ్యే నేర్చుకోండి. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రకటించాడు, ప్రవర్తించాడు. చెప్పండి నేను మేము మంచిగా నేర్చుకుంటాం, మీరు అవి నేర్చుకోండి. నేర్చుకుంటాం, తప్పే ఉంది. ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను గౌరవించే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఒక తప్పుడు మాట నేను అనలేదు. నేను అంటున్నాను ఏంటంటే, నీ కుటుంబం బతుకుతుందంటే అది కేవలం రామాయణ భారతాలు చదివి ఆ వారసత్వాన్ని మీరు తీసుకున్నారు కానీ మీరు బతకగలుగుతున్నారు. కాదు, మీకు తెలిసిన సత్యం అది, నాకు తెలిసిన సత్యం నేను. మీకు ఏ క్యారెక్టర్ తీసుకున్నారు చెప్పండి. బైబిల్ ఇప్పుడు రామాయణంలో తల్లిని మా అమ్మ తీసుకుంది. రామాయణం బైబిల్లో ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు చెప్పండి మీరు. ఒకే ఒక ప్రశ్న,
బైబిల్లో మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? నేను చెప్పేదేనండి, బైబిల్లో మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? ఒక్క ప్రశ్నకు సమాధానం. మా అమ్మగారు సీతమ్మ తల్లిని ఆదర్శంగా తీసుకున్నారు. యేసుక్రీస్తుని నేను ఆధారం తీసుకున్నాను. మగవాడిని కాదమ్మా, ఆడస్త్రీని తీసుకోవాలమ్మా, మగవాళ్ళని కాదు. ఇప్పుడు మీరు మగవాడిని ఆదర్శంగా తీసుకోవటం ఏందమ్మా? వాడు పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోలేదా? చక్కగా ముగ్గురు కాపురం చేస్తున్నావుగా, పెళ్లి చేసుకుని. మగవాళ్ళు అలా మాట్లాడకూడదు. మనం ఆదర్శంగా ఎవరు తీసుకోవాలి? మేరీ మాత్రం తీసుకోవాలి ఆదర్శంగా కాదు. ఒక నిమిషం ఆగండి. ఏమన్నారు? స్త్రీని ఆదర్శంగా తీసుకుని రాముడిని ఆదర్శంగా తీసుకుంటాను చెప్తాను. కాదు, ఒక నిమిషం ఆగుతారు మీరు. నేను సుధాని దూషించాను యూట్యూబ్ తీసుకున్నారు చెప్పండి. నేను యేసుక్రీస్తే చాలు నాకు. అదేంటి మేరీ ఆయన తర్వాతే. అదేంటి మేరీని ఆదర్శంగా తీసుకోరా మీరు? మేరీ అంటే ఆయనే మార్గదర్శకుడు. ఆయనే దేనికి మార్గదర్శకుడు? దేనికి ఏమండి? అనవసరం కొన్ని విషయాలు వాదనలు అనవసరం అండి. గౌరవిస్తున్నాను, మీరు కూడా నన్ను నేను ఒప్పుకుంటా. సరే, నేను సమయం లేదు, టైం కూడా లేదు. తండ్రి ఏమి చేయలేదు తెలియదు. అదే ఆదర్శం మనుషులు.